మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. ఈరోజు మీకోసం మరో పోయం పరిచయం చేస్తాను. పోయం: వెండి చెరువు ఇనుప పెనమైంది నల్ల మబ్బులు. ఐ రిపీట్, వెండి చెరువు ఇనుప పెనమైంది నల్ల మబ్బులు. ఇదండి ఈ కవిత చదవగానే ఒక అద్భుతమైనటువంటి ప్రాకృతిక దృశ్యం, సౌందర్యాత్మకమైనటువంటి దృశ్యం, ఏ మూమెంట్ క్యాప్చర్ కూడా చదువుతున్న పాఠకుడి మైండ్లోకి రావాలి అని నేను అనుకుంటాను. మొదటి లైన్లో చూడండి, వెండి చెరువు అన్నాడు. అంటే వెండి రంగులో తలతల మెరిసిపోతున్నటువంటి చెరువు. అది సూర్యకాంతి చెరువు పైన పడటం వల్ల మెరిసి ఉండవచ్చు, లేదంటే వెన్నెల ఉండటం వల్ల మెరిసి ఉండవచ్చు. మనం సూర్యకాంతి చెరువు మీద పడటం వల్ల ఆ నీటిలో సూర్యకాంతి వెండిలా ప్రతిఫలిస్తోంది. ఆ అందమైన దృశ్యం మనకు వెండి చెరువు అనగానే మొదటి లైన్లో దృశ్యాత్మక అవుతుంది. ఇక రెండవ లైన్లో ఇనుప పెనమైంది అంటాడు. అంటే మొదటి లైన్లోంచి రెండవ లైన్లోకి కంటిన్యూషన్ అనమాట. వెండి చెరువు కాస్త ఇనుప పెనమైంది. అంటే చూడండి, ఇనుప పెనం అవటం అంటే అర్థం ఏమిటి అంటే రెండు మూలకాలతో కంపారిజన్ చేశాడు ఇక్కడ. అక్కడ వెండిలాగా తలతలలాడుతున్నటువంటి చెరువు కాస్త ఇనుప ముక్కలాగా మారిపోయింది అని, ఇనుప పల్లెంలాగా ఇనుప పెనంలాగా మారిపోయిందని కవి భావన. మరి ఎందుకు అలా మారింది అనే విషయం మనకు మూడవ లైన్లో స్ఫురిస్తుందండి. అట్లా స్ఫురింపచేస్తాడు కవి. మూడవ లైన్లో ఏమంటాడంటే నల్ల మబ్బులు అన్నాడు. ఎంత గొప్ప మూమెంట్ ఉందండి దీంట్లో, ఎంత గొప్ప ప్రాకృతిక దృశ్యాన్ని. అంటే ఈ 3 లైన్ పోయిటరీలో అంటే హైకూలో మనం మూమెంట్ క్యాప్చరింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఒక మూమెంట్ను క్యాప్చర్ చేసి దాన్ని మనకు విజువలైజ్ చేయగలగాలి, పాఠకుడికి ఆ దృశ్యాన్ని పట్టి చూపించాలన్నమాట. ఈ హైకూలో అదే జరిగింది. చూడండి, వెండి చెరువు ఇనుప పెనం అవటం అంటే దానికి రీజన్ నల్ల మబ్బులు అన్నాడు. అంటే ఈ లోపల నల్ల మబ్బులు కమ్మేశాయి. అంటే సూర్యకాంతి పోయింది నల్ల మబ్బుల వల్ల. ఆ నల్ల మబ్బుల యొక్క నీడ చెరువంతా పరుచుకుని ఆ వెండి రంగులో తలతల్లాడుతూ కనిపించినటువంటి చెరువు కాస్త ఆ నల్ల మబ్బులు విస్తరించడం వల్ల అది ఇప్పుడు ఈ ఇనుప పెనవలాగా కనబడుతోంది కవికి. కవి అట్లా విజువలైజ్ చేసాడు తన కవి సమయంలో. ఇది మూమెంట్ క్యాప్చరింగ్ అంటారండి హైకులో. జస్ట్ ఒక ప్రాకృతిక దృశ్యాన్ని చూడటం. అంటే నల్ల మబ్బులు ఆకాశంలోంచి అలా వచ్చేసి చెరువు మీదకి రాగానే అప్పటిదాకా వెండి కలర్లో మెరుస్తున్న చెరువు కాస్త ఇనుప ముక్కలాగా అంటే ఇనుప పెనంలాగా తయారైపోయిందని చెప్పేసి ఆ క్యాప్చర్ చేశాడు ఆ మూమెంట్ని కవి.